అనసూయ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టిద్దా లేదా అంటే మీరేమంటారు అసలు? పెట్టదు. ఇప్పుడు ఈమె రెచ్చగొట్టిందా మనం రెచ్చగొడదాం అనేది కూడా ఒకసారి. ఇప్పుడు పారాసైట్స్ అంటే జనాలని అంటుంది అంటే ఆమె గురించి చర్చ అంటే అది పెద్ద ఊహించుకుంటుంది. నేను ఒక హీరోయిన్ ని రంగంలో ఉన్నారు కదా క్యారెక్టర్ హీరోయిన్లను కూడా ఆయన ఏం చెప్పాడు, పాపము కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా అని చెప్పాడు. ఇప్పుడు సంధ్యారెడ్డికి నొలుదులు ఎక్కువనా అని అడుగుతున్నారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మహిళలు లేరా, ఈమెను ఎందుకు మాట్లాడుతుందంటే కొంతమందికి ఉంటదండి, కొంతమంది భావం వ్యక్తపరుస్తారు. అదా ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మేము మాట్లాడేది మీరు మాట్లాడినామని. శివాజీ గారు కూడా ఈ రోజు ఆ వ్యాఖ్యలు చేశారు, అందులో ఒక 2 మాటలు తప్పు దొరినాయి. నేను ఏ వేదిక కూడా అదే చెప్తున్నా. ఈమె ఎందుకు ఉరికొచ్చింది మరి, ఇప్పుడు ఈమె ఎందుకు ఇప్పుడు అంటే రెచ్చగొట్టడమే కదా. నేను అందుకే మనోజ్ గారు ఒకసారి అనసూయ గారి ఫ్యాన్ అడుగుదాం, అసలు ఆయన ఏమంటారు, ఆయన పాయింట్ ఆఫ్ తెలుసుకుందాం. శర్మ గారు చెప్పండి, పారాసైట్స్ అన్నారు, మేము విప్పుకొని తిరుగుతాము అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇష్యూ ఆగుద్ది అంటారా? ఇష్యూ ఆగదండి. ఇది ఒక ఫ్యాన్ గా చెప్పండి, ఒక కామన్ ఆడియన్స్ గా చెప్పండి. ఒక కామన్ ఆడియో గానే చెప్తున్నాను. ఒకప్పుడు ఆడవాళ్ళు వంటింటికి కుందెల్లాగా ఉండేవాళ్ళు. వంటింటికి కుందెల్లాగా ఉండేటువంటి ఆడవాళ్ళని కూడా సమాజంలో తీసుకొచ్చి రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులు, ప్రాథమిక ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది, కాన్వెంట్ సిస్టమ్. మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ అడగట్లేదు. అనసూయ మొత్తం ఇప్పుకొని చూపిస్తుంది కదా, సగసనం దే జాతికి చెందిందని అడగండి. మీరు అంత ఆయన చెప్పింది మొత్తం ఎంత బాగా వింటున్నారండి. ఆయనకంత పురోహితం గురించి అంత క్లియర్ గా తెలుసు కదా, చెప్పమనండి. ఏర్పడింది అంటే సార్ నేను అడుగుతున్నాను, అనసూయ ఏ జాతికి చెందిన వ్యక్తి? పెళ్లి అయ్యిందా, పెళ్లి కాలేదా? సమాధానం చెప్పండి. పెళ్లి అయిందా, పెళ్లి కాలేదా? అడిగిందని చెప్ప ఖడ్గం ఒక సమాజంలో అనసూయ ఏ కేటగిరీ? తల కప్పుకొని కొప్పు కట్టుకున్న వాళ్ళు హౌస్ వైఫ్. మీరు ఒక ఫ్యాన్ గా చెప్తారు అయితే ఇప్పుకోవచ్చా? గ్లామర్ ఫీల్డ్ లో అంటే ఇప్పుకోవచ్చారా? ఈ రోజున ఇప్పుకోవచ్చా? ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇప్పుకోవచ్చా చెప్పు. కొన్ని కోట్ల అనసూయ మనిషి కాదు అండి, నాకు అర్థం కాదు. అనసూయ మనిషి అని చెప్తాడు అంటే ఇప్పుడు ఒక మాట చెప్పండి. నాకు బికినీ వేసుకోవడంలో తప్పు నాకు అనిపించట్లేదు. నీకెందుకు అనిపిస్తుంది? ఆరిపోయిన అరగుండు వెదవి వీడు 100%. ఒక మాట మీరు అడగండి, మీ వైపు బికినీలు వేసుకొని బయటికి పంపిస్తామని అడగండి. నాటకాలు ఆడుతున్నావు. ఈయన మొన్నవాడు అన్నారు, నాగబాబు గారి కుమార్తె నిహారికంట వస్త్రధారణ వల్ల విడాకులైనాయంట. దీని తీవ్ర అనసూయ అనేటువంటి ఒక సెలబ్రిటీ ఉమెన్. ఆమె ఒక సెలబ్రిటీ ఉమెన్, ఒక యాంకర్ గా వచ్చింది, సినిమాల్లో వేసుకునేవాళ్ళు. సమాజానికి మీరు మంచి మెసేజ్ చేయండి మనోజ్ గారు. ఆ ఎదవని ఏమడుగుతున్నా అరే హక్కు వాడు చూడు, నేను చెప్తా సమాధానం. నేను ఒకటి ఎస్ సార్ నో, ఆమెకి రైట్ ఉంది అంటే ఆమె మీరు ఓకే అన్నారా? నేను చెప్తున్నా విజయనగరం జిల్లాలో ఏదనంటే ఒక నిమిషం వీళ్ళు ఆంధ్ర మహిళలారా, వీళ్ళు శర్మ గారు మీ ఆంధ్ర అడుగు పెడితే చెప్పుతో కొట్టండి. వాడు ఏమంటున్నాడంటే గోవా మహిళలను బీచ్ లో గోవాకు వచ్చే వాళ్ళు వేసుకోరండి అంటున్నారు. గోవాకి ఎలాంటి వాళ్ళు వెళ్తారండి? ఒక ఫ్యామిలీలో గోప్యంగా ఎంజాయ్ చేసుకొని వస్తాం. అది మొత్తం వాడి సంసారాన్ని మొత్తం ఇన్స్టాగ్రామ్ లో పెడితే తీసుకొచ్చి ఇన్స్టాలో పెట్టేస్తే ఇలాంటి చెత్తనా కొడుకులు దానికి సపోర్ట్ చేస్తే అది రెచ్చిపోతుంది. నేను అనేది ఏంటంటే ఈ రోజు కూడా చెప్తున్నాను, అని ఎవరినందంటే ఇలాంటి చాలా క్లియర్ గా చెప్తుందండి. ఏమందండి ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది. సంస్కృతి సాంప్రదాయాలు 100% ఫాలో అవుతుంది. ఎక్కడ ఫాలో అంటాడు? వేరే డ్రెస్ తో అబ్జెక్షన్ ఒక మాట ఏమన్నా
చేసుకున్నాడా? ఆమె నీ పెళ్ళాన్ని కూడా మరి బిజినెస్ చేపిస్తావా? ఇతన్ని అడుగుతారు మరి డ్రెస్ వేసుకొని. అసభ్యకరంగా సార్ అంటారా అనరా చెప్పండి, అంటారా అనరా? అంటారు. మరి వాడు మాట్లాడుతుంటే సంజయ్ గారు అడిగిందని సమాధానం చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఆమె ఒక పదం కూడా ఉపయోగించింది, సివిక్ ఇల్లిటరేట్స్ అనే పదం ఉపయోగించింది, రాబందులు అనే పదం ఉపయోగించింది. నీలాంటి రాబందులే మరి చెప్పాలి, నాకు తెలియదు. ఇప్పుడు కాదు, ఒక్క నిమిషం వీడిని మాత్రం మనోజ్ గారు ఇలా తన్నకపోతే నా పేరు సంధ్యా రెడ్డి అని నేను చెప్తున్నా. వాడు ఏమంటున్నాడంటే వాడు ఏమంటున్నాడంటే బట్టలు చింపుతారండి, ఆడవాళ్ళ బట్టలు చింపించుకోవాలండి, వీడికి చీర అందరు అందంగా కనిపించారు, అనసూయ ఒక్కతే కనిపిస్తుంది ఆడికి. దానిపై దాని సంఖ నాకు పోయి నేను ఒక సెలబ్రిటీ దే ఆర్ ఆల్ రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు నేను దాని గురించి మనోజ్ గారు ఆడవాళ్ళ సాంప్రదాయాలు మంట కలిపిన కొడక తొక్కి నారదిస్తాను చెప్తున్నా. అట్లా మాట్లాడు, నాకు అవకాశం ఇవ్వండి. ఆ 20 ఎంత చెప్పినా మళ్ళా వాడు లాస్ట్ కు అనసూయ సంకనాకనికనే పోతాడు. నేను ఇప్పుడు నేను చెప్తున్నా, అరే నేను ఒక్కటి చెప్తున్నా అండి, చూపిస్తారా? అది ఏంటంటే కుట్ర. వాడికి మాట్లాడానికే రాదు, వాడికి సబ్జెక్ట్ ఉండదు. వాడు ఎవడో 2 చెప్పినా పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు వాడు పట్టుకొచ్చి మాట్లాడతాడు. వాడిని నిలదీసి మనం అడిగినామనుకో, వాడికి దమ్ము ఉంటే శర్మ గారికి ఒక్కటే నేను డైరెక్ట్ గా శర్మ గారు ఎక్కడ ఈయనే ఉన్నాడు, వాడిని ఒకటే అడుగుతున్నా. నేను తెలుగు ఆంధ్ర మహిళల తరపున ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా. అనసూయకు నువ్వు ఫ్యాన్ వా? అనసూయ వేసుకునే డ్రెస్ కి నువ్వు ఫ్యాన్ వా? చెప్పండి. ఓకే ఓకే శర్మ గారు ఒక్క నిమిషం. అనసూయకు ఫ్యాన్ అన్నాడు కదా, అనసూయ వేసుకునే బట్టలకి మాత్రం మీరైతే విరుద్ధమే కదా. నేను ఒకటి అడుగుతున్నా, ఆడియన్స్ కి తెలియాలి అంటే 1 more క్వశ్చన్ నేను అడిగిన సోదొద్దు. ఇప్పుడు చెప్పిండు ఒక పాయింట్, నేను అనసూయ ఫ్యాన్ అన్నాడు. అనసూయ లాంటి డ్రెస్సింగ్ ని మీరు ఇష్టపడుతున్నారా? ఒక పురోహితంలో పుట్టి పెరిగిన మీరు అలాంటి కల్చర్ కి మీరు ఫ్యాన్ అని అడుగుతున్న దానికి ఎస్ ఆర్ నో అనేది చెప్పాలి, అంతే. ఇంకా వేరే నో డిస్కషన్. నేను దానికి అడిగా. డిఫరెంట్ ఒకేషన్స్ కి డిఫరెంట్ సార్ నేను అడిగింది ఏమనికొస్తుందా? శర్మ పురోహిత శర్మ చెప్పు శర్మ చెప్పండి. ఆ 2 వేర్వేరు ఈ షో నుంచి వెళ్తాను, వాడు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే నేను ఉంటాను ఇక్కడ. డైవర్ట్ చేయొద్దు. మీరు 1 word లో ఆన్సర్ చెప్పండి. నాకు అడిగిందని చెప్పు. సంధ్య గారు అడిగిన ఏ క్వశ్చన్ కూడా డిబేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు 1 word ఆన్సర్ దేనికి చెప్పండి. అవునండి, వేర్వేరు సందర్భాలు జరిగినటువంటివి అవి. ఒక ఇంటర్వ్యూలో ఆవిడ్ని ఆంటీ అంటే నాకు ఎందుకు కోపం అన్న దానికి, నా చిన్నపిల్లల్లో లేకపోతే మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే ఆంటీ అంటే బాగుంటది కానీ మిగతా వాళ్ళు నన్ను సర్కాస్టిక్ గా అంటున్నారు అని చెప్పింది. ఆంటీ అని కూడా తెరపడింది. కానీ మరి ఈవిడ నేను న్యూడ్ గా ఉన్నా సరే నన్ను నా మీద ఫీలింగ్స్ రాకూడదంటే ఎవరు కంట్రోల్, మీరు కంట్రోల్ చేసుకుంటారా? ఎవరు? ఒక నిమిషం, దీనికి నేను ఆన్సర్ చెప్తా. అనసూయ కడ్రాయర్తో వస్తుందిరా, నీకు 3 వస్తుందా రాదా? వస్తుందా రాదా? చాలా అరే నేను ఎవరు నేనా? నేను కరెక్ట్ నేను ఒక్కటి అడుగుతున్నా. లేదు నా మనోజ్ గారు నా దానికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే వినండి శర్మ గారు, వినండి, నేను ఒక్కటి ఆన్సర్ చెప్పాలి. ఒక్క నిమిషం. నేనేమంటున్నా, అన్న అనుకోమన్నది, ఆమెను అనుసరించాలన్నాడు. ఆమె సెలబ్రిటీ అన్నాడు, ఆమె గృహిణి కాదండి అన్నాడు. సెలబ్రిటీ కదా, ఆమె చెప్పింది నువ్వు ఫాలో అవుతావా అని అడుగుతున్నా. దాన్ని దౌడలు వలగొడతాను అటు ఇటు మాట్లాడినావు అంటే, ఆమె చెప్పింది నువ్వు ఫాలో అవుతావా? హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్ లో ఉంటదా ఉండదా అది నాకు చెప్పు. ఉండదు. అది అది కిక్ వస్తుంది, అర్థమైందా? ఇది ఈ రోజు నేను అన్నది ఏంటంటే, ఆమె ప్రభావము ఇవాళ తెలుగు రాష్ట్రాలలో మహిళల మీద మనమే కించపరుచుకునే విధంగా అలా మాట్లాడుతుందంటే ఫస్ట్ ఆమెను పిలిపించాలి. మైనా కమిషనర్, మానవ హక్కుల సంఘం ఆమెను పిలిపించాలి. ఇలాంటి వాళ్ళు ఏది ఏమైనా, ఒక్క నిమిషం, ఏది ఏమైనా
శర్మ గారిని నేను ఇప్పుడు షబాస్ చేస్తున్నా. ఎందుకంటే తప్పుడుగా మాట్లాడినా లాస్ట్ వరకు శర్మ గారి నుంచి ఒక ఆన్సర్ అయితే నేను తీసుకొచ్చిన. ఇది సమాజానికి చాలా అవసరం. నేను వినండి, ఎందుకు శర్మ గారి నుంచి తీసుకొచ్చానంటే ఒక అభిమాన సంఘం అధ్యక్షుడు అయినా కూడా ఆయన ఒక మగోడు అనేది నిరూపించుకున్నాడు. ఎట్ ద సేమ్ టైం ప్రతి మగవాళ్ళు నేను ఇప్పుకొని చూపిస్తాను, మీరు ఇట్లా అనుకోండి అంటే ఎవడు అనుకోడు. మనోజ్ గారు, నువ్వు అన్నా తమ్ముడు అని అనుకోమంటే వాడు డార్లింగ్ అనుకుంటాడు, వాడు నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, వాడు నా భార్య అనుకుంటాడు. అనసూయను ఊహించుకొని ఉండేటోళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. అంటే ఒక నిమిషం, 1 సెకండ్, నేను చెప్పేది. అయితే అలాంటి వాళ్ళు అనార్థాలు జరిగినప్పుడు అడిగే రైట్ మనకెవరికి లేదు మరి కదా. అయితే నేనేమన్నాను, ప్రతిసారి ఈ విషయం చెప్పేది అందుకే చెప్తున్నా, మగవాడు అనేది కొంచెం వక్ర బుద్ధి ఉంటది. అది మనము నిప్పు అని మనకు తెలుసు, వీడు మగాడు అని మనకు తెలుసు. ఎర్రగా ఉందని నిప్పును ముద్దు పెట్టుకుంటే మన మూతి కాలుతుంది. నేను అనేది ఏంటంటే సనాతన ధర్మం గురించి మనం కాపాడుకోకపోతే, నేను అనేది ఏంటి సార్, సినీ ఫీల్డ్ గురించి మీరు తర్వాత పెట్టండి, ఓ డిస్కషన్ పెట్టండి, దాని గురించి మాట్లాడదాం. నేను అనే విషయం ఏంటంటే మీరు ఇది సినీ ఫీల్డ్ లో అవి మాట్లాడితే దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది, దానికి కొన్ని చట్టాలు ఉంటాయి, అవి కొన్ని ఉంటాయి. అది మనం మాట్లాడా అంటే మనం మాట్లాడొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ఒక బిడ్డ తల్లిగా 2 పిల్లలు ఈ అమ్మాయికి, శర్మ లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసినంత కాలం అయితే నేను ఏమంటున్నా, ఒక నిమిషం సార్, నేను కంప్లీట్ చేస్తా. నేను అనేది ఏంటంటే అనసూయ లాంటి వాళ్ళు, అనసూయ ఒక్క తెర మీదకి వచ్చింది సార్. ఎందుకు వచ్చింది? శివాజీ గారు మాట్లాడిన తర్వాత తిను ట్విట్టర్ లోనో ఇన్స్టాలో మాట్లాడింది కాబట్టి తెర మీదకి వచ్చింది. అనసూయ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అట్లా డ్రెస్సులు వేసుకొని రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి తెలుసు అది తప్పు అని తెలుసు, చట్ట విరుద్ధం అని తెలుసు. లేకపోతే ఇంకా ఏదంటే చట్ట విరుద్ధము అంటే కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఇన్స్టాలో 2 ఆప్షన్స్ ఇస్తాడు, ప్రైవేట్ ఇస్తాడు, పబ్లిక్ ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు అంటే వాడు కామన్ సెన్స్ లేక పెట్టాడు ఆప్షన్స్. ఎందుకు పెట్టాడు అంటే మనుషుల మనోభావాలను తెలుసుకొని పెట్టాడు కదా. పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎవడు ఏదైనా మాట్లాడతాడు సార్. ఇవి ఆమె ఏం మాట్లాడుతుంది, నేను ఏదైనా మాట్లాడతానండి, నేను ఏదైనా రిలీజ్ చేస్తానండి. ఒక నిమిషం అయితే వినండి, 1 సెకండ్, మీరు డైవర్ట్ చేయొద్దు ప్లీజ్ ప్రజలకు సార్. నేను ఒక్క నిమిషం, వాడు ఆయన డైవర్ట్ చేయదు, ఆయన దాన్ని నేను కంప్లీట్ చేయాలి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ లో చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు కూడా అవసరం అనుకుంటే తంతారు కూడా. ఎందుకు అంటే అంతవరకు మనం తెచ్చుకోవద్దు. ఇంకొకటి, ఇది స్త్రీ స్వేచ్ఛ అన్నారు. స్త్రీ స్వేచ్ఛను 100% నేను ఎంకరేజ్ చేస్తా. స్త్రీ స్వేచ్ఛ బట్టలలో ఉండదు, మీరు ఉండే విధానంలో ఉంటది. మీరు ఒక మగవాడికి సమానంగా ఆర్థికంగా ఎదుర్కోండి, ఆర్థికంగా నిలదొక్కుకోండి 100%. మీరు ఇష్టమున్న వ్యక్తిని ఎంచుకోండి, ఇష్టమున్న వ్యక్తిని వివాహం చేసుకోండి, మీరు ఇష్టమున్న ఫుడ్ తినండి, మీకు ఇష్టం ఉన్నట్టుగా మీరు ఎంజాయ్ చేయండి. అది పబ్లిక్ ఇబ్బంది కలగనంత వరకు మీరు ఏం చేసినా మాకు సంబంధం లేదు. అయితే తింటున్నాం కదా అని చెప్పేసి బొక్కల మెడలు వేసుకోవద్దు. ఎందుకు? నీకు ఇవాళ పెళ్ళయింది, నీకు భార్య ఉంది, నీ భార్యనే, నువ్వు లైసెన్స్ ఉంది, నువ్వు తాళి కట్టావు, 100% నీ భార్య కదా. నువ్వు బజార్లో వచ్చి ఎందుకు కాపురం చేయవు? ఎందుకు? స్వేచ్ఛ స్వేచ్ఛ అంటున్నారు కదా. స్వేచ్ఛతో పాటు సమాజం మీద ఒక బాధ్యత కలిగి ఒక మహిళ ముందుకెళ్ళాలి. అప్పుడే మనం అందరం కూడా రాబోయే తరాలకు మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం. ఇందాక శర్మ గారు నేను పద్ధతిగా మాట్లాడుతున్నానండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చెప్తుంది కూడా అదేగా, పద్ధతిగా ఇలా ఉంటే మాకు కంపల్సరీ కిక్ వస్తుందండి అన్నారు. సమాజానికి అది ఎంత పెద్ద సమస్య అనేది తన అభిమాన సంఘం అధ్యక్షుడే నోట్ల నుంచి ఏం చెప్పాడు, అయితే నా కిక్కు రావడమే సమస్య అన్నప్పుడు 100% చిన్న పిల్లల మీద అత్యాచారాలు, పెద్ద వయసు వాళ్ళ అత్యాచారాలు జరగడానికి కారణం అనసూయ లాంటి వాళ్ళ వస్త్రధారణ 100% కాకపోయినా 60-70% ప్రభావం చూపుతుంది. మిగతా 30% ఏంటి? రకరకాల కారణాలు, రకరకాల కారణాలు. ఇప్పుడు గంజాయి మత్తు కావచ్చు, మద్యం మత్తు కావచ్చు, ఇలాంటివన్నీ. ఇది ఎలా అవుతున్నదంటే మీరు తాలిబాన్ కల్చర్ ఏమైనా ఎంకరేజ్ చేస్తారా? సరే మీరు నేను 100% ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో మన కల్చర్ ని
100% మేము అదే మాట్లాడతాం. అదే మనం అందరం ఆచరించాలి కూడా. మన ఇండియా కంటూ కొన్ని కట్టు సాంప్రదాయాలు ఉంటాయి. తాలిబాన్ గురించి నువ్వు మాట్లాడినావనుకో ఇంకా నేను ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. అంత గురించి ఇప్పుడు ప్లీజ్ టాపిక్ డైవర్ట్ వద్దు. ఒకటి నేను ఇప్పుడు మేము వచ్చామండి, మీరు నాకేమైనా చీర కట్టుకొని రమ్మని చెప్పారా కదా? మీరు ఏం చెప్పలేదు కదా. మాకు తెలుసు, మాకు ఇంగిత జ్ఞానం ఉంది. డ్రెస్ వేసుకొచ్చిన శివాజీ గారు కానివ్వండి, ఇంకెవరు గారు కానివ్వండి, మీ స్వేచ్ఛను ఎవరు హర్షించరండి. నేను అనేది ఏంటంటే పద్ధతి అంటే చీరని చెప్పలేదు. మీకు చీర కంఫర్ట్ ఉంటే చీర కట్టుకోండి. జీన్ పాయింట్ టీ షర్ట్స్ నీట్ గా వేసుకునే వాళ్ళు ఉన్నారు, జర్కిన్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. దాని మీద నుంచి అలా వేసుకోండి రండి పద్ధతిగా అన్నాక. ఇట్లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారంటే ఇష్టం వచ్చినట్టు తంతారు, ఇష్టం వచ్చినట్టు వాడిని మేడం చెప్పు తీసుకొని కొట్టండి అని 10 మంది పెట్టి మీకు పెడతా. ఒక్క నిమిషం, నేను మీకు అన్ని పెడతాను, మీరు స్క్రీన్ షాట్ పెడతాను, నేను మీకు చూపిస్తాను. నేను అనేది ఏంటంటే మీరు కూడా మనం జనాలను ఆడియన్స్ బట్టి ప్రజలను ఉద్దేశించి ఒక ప్రోగ్రామ్ చేయాలి సార్. ఇలాంటి చెత్త వాళ్ళ కోసం మనం ప్రోగ్రామ్ చేయాలి. ఆయన అభిప్రాయం చెప్పిండు. నేను అనేది మీరు అందరూ కలిసి శర్మ గారిని ఎందుకు పట్టుకున్నారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు అనసూయ ఆగండి, అనసూయ వస్త్రధారణ గురించి అనసూయ వస్త్రధారణ గురించి 100 మంది మహిళలు స్పందించారు. ఒక్క మగోడు వీడు తప్ప ఒక్క మగోడని ఎక్కడైనా స్పందించిండా? వీడు ఎంత చెత్త ఎదవైతే వస్తాడండి. నేను సంధ్యారెడ్డి ఒక్కటి కాదు, సంధ్యారెడ్డి ఒక్కరే స్పందించలా, చాలా మంది మహిళలు స్పందించారు. అయితే వీడేం చెప్తాడంటే నా వెనక చాలా ముఠా ఉందండి, నన్ను అందరు ప్రోత్సహించిన సార్. నేను తెర మీదకి వచ్చే దాని గురించి కావాలి. ఆ దాంట్లో ఒక 10,000 నెంబర్లు ఉంటాయి. నీకే ఫోన్ ఇస్తా. ఒక అమ్మాయికి ఫోన్ చేసి శర్మ ఇట్లా అంటున్నాడు, ఎవరో నెంబర్ మీరు చేస్తే వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు? నీ పొందే చెప్తున్నారు. ఒకటి మనోజ్ గారు జెంట్స్ గురించి ఈ టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే అనసూయ రియాక్షన్ మీద మనం మాట్లాడినాము. ఆమె కూడా ఒక మాట ఏం మాట్లాడాలి, ఇప్పుడు సినీ ఫీల్డ్కి అయినప్పుడు ఉంటది. మీరు స్టూడియోలోకి వెళ్ళి మీరు ఇవన్నీ వేసుకుంటారండి, మేకప్ వేసుకుంటారు, ఇవన్నీ అయిపోయేటప్పుడు తూర్చి చేసుకొని వెళ్ళిపోతారు, లైట్ తీసుకుంటారు. ఆమె లైట్ తీసుకోకుండా నిజ జీవితము సినిమా ఒకటే అనుకుంటుంది. అలాంటి చెత్త వాళ్ళకి మేము ఆన్సర్ చెప్పినాం, కానీ ఇలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. ఒకటే చెప్తున్నాం, సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు, ఆయన ఆచరిస్తున్నాడు, ఆయన ఆధ్వర్యంలో నడవాలి. ఆయన కుటుంబం ఒక్కరి గురించి చెప్పలే, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ చెప్పాడు. నేను 100% పవన్ కళ్యాణ్ కి 100% నేను ఆయన చెప్తున్నాను. ఎందుకంటే ఆయన వాళ్ళ భార్య రష్యా నుంచి వచ్చినా కూడా తన 2 పిల్లలు, తన మాజీ వైఫ్ అయినా కూడా చాలా చక్కగా చాలా పద్ధతిగా. నిన్న మన ఒక విషయం జరిగింది, అనసూయనేమో మొత్తం ఇట్లా గార్దుముండి ఇట్లా కూసుంది. అది ఎవరు రేణు దేశాయ్ గారేమో మామ ఇక్కడ మన దేశస్త్రాలు కూడా కాదు, మన దేశమేనా ఈ గార్దుముండ. ఇది మొత్తం సగం బట్టలతోని సగం చచ్చిపోయినాం మేము. అంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పక్క రాష్ట్రం వాళ్ళు, పక్క దేశం వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు ఈ చెత్త మొహం దానికి ఇలా మాట్లాడుతుంది అంటే నేను 100% మాట్లాడితే అది నా అభిప్రాయం. మీ ఫ్యాన్ అన్నట్టు మీ కోపం రావట్లేదా? అక్కడికి అలా వస్త్రధారణ చేసుకోకుండా రావాలి అనే రూల్ ఏమైనా ఉందా? ఉంది కదా. ఇప్పుడు మీరే చెప్పారు బయటకు వచ్చిన అకేషన్ సినిమా ఫీల్డ్ లో వాళ్ళ యొక్క స్విమ్మింగ్ పూల్ వాడి దగ్గర ఏమున్నా అనసూయ వేసుకునే డ్రెస్సులు ఆ స్విమ్మింగ్ డ్రెస్సులు తప్ప వాడి కళలు అవి తప్ప ఇంకేవి రావు, వాడికి మంచి రాదు. వాడు నువ్వు 100 చెప్పు, నీ సినిమా పొందబెట్ట, సినిమా కట్టుకుంటే ఒకటే స్విమ్మింగ్ పూల్ అంటే ఇంకా ఆడవాళ్ళు అందరూ ఏమంటారు, చీపురు కట్టలు తీసుకొని వస్తావు నువ్వు అయినప్పుడు చెప్పంటారు. సార్ వీడు సినీ అనే తప్ప వీడు ఏదైనా మాట్లాడుతున్నాను, కామన్ మ్యాన్ గా నేను మాట్లాడుతున్నాను. నేను సెలబ్రిటీని కాదు, నేను సామాన్య ఒక స్త్రీ లేదు, నేను సామాన్యమైన ఒక తెలంగాణ ఆడబిడ్డని. ఇక్కడ పార్టీలు వద్దు సార్, నేను అనేది ఒక మహిళ మనోభావం.
మహిళ మనోభావం నేను వ్యక్తపరిచిన. సాంప్రదాయాల గురించి నేనేమో నేను చెప్తే మీరు వినండి అని కూడా నేను చెప్పట్లేదు. నాకు తెలిసింది నేను చెప్తున్నా. తరాలు మారినా యుగాలు మారినా ఆడవాళ్ళు మారలేరు కదా, అలా ఉండాలి అంటున్నాం. స్త్రీ గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువ సార్. ఒక స్త్రీ అమ్మగా, ఒక బిడ్డగా, అదిగా ఉన్నా కూడా ఓపికతోని, సహనంతోని, భూదేవికున్న సహనంతోని ముందుకెళ్లే వ్యక్తిని మనం ఇష్టానుసారంగా మన కల్చర్ ని మనం పాడు చేసుకుంటే ఇవన్నీ మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుందని నా ఆవేదన. నాకు తెలిసిన వరకు అనసూయ గారిలో సహనం ఉందంటారా? కరెక్ట్ అంటున్నారు ఆయన. సో మీరే ఉంటారు మేడం. నేను కరెక్ట్ అని ఇందాక 50-50 అన్నాడు, కరెక్టే అన్నాడు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక అబ్బాయి అనడంగానే వీనికి మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేచింది వీడికి. అందుకని ఇలాంటి వెధవను కరెక్ట్ అన్నోడిని నేనైతే తోలు అలుస్తా. ఒక్కటే చెప్తున్నా, వాడికి ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియని గురించి మనం మాట్లాడము. ఈ ఏ టీవీ ఛానల్స్ వీడొక్కడే తప్ప ఏ మొగోలు కూడా ఎంకరేజ్ చేస్తలేదు. 1000 members రావాలి కదా. నేను ఏమంటున్నా, సరే ఒకవేళ రాలేకపోయిండు, సామాజిక మాధ్యమాల ద్వారా మీకు కాల్ చేయొచ్చు కదా, లేకపోతే మెసేజ్ పెట్టొచ్చు కదా. నేను అందుకే ఏం చెప్తున్నా, నువ్వు ఓరా బాయ్ మేము ఉన్నాం అంటున్నారు కదా. ఒక నిమిషం, ఈయన మాకేం పంపించాడు, ఈ కాన్సెప్ట్ యుఎస్ నుంచి నందు గారు అని పంపించారు. సనాతన ధర్మం గురించి ఆమె పతివ్రత శిరోమణి అనసూయ పేరుకంత విలువ ఉంది, అది మాట్లాడండి మేడం అని పంపించారు. పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులు శివుడిగా మార్చి ఇదంతా నాకు ఎందుకు పెట్టాడు సార్? ఆమె సీతమ్మకు మార్గదర్శకురాలు, వనవాసంలో ఉన్న సీతకు మార్గదర్శనం చేస్తుంది. ఒక్క నిమిషం, నెక్స్ట్ లెవెల్ మెసేజ్ మేడం. కాదు సార్, అటువంటిప్పుడు ఆమె సలహా ఇవ్వండి, పేరు మార్చుకొని సలహా ఇవ్వండి. ఇంకొకటి యుఎస్ నుంచి పెట్టారు అంటే ఇది మాట్లాడమని నాకు చెప్పారు. మేము బ్రాహ్మణ, నీకు ఎందుకు చూపించారు? సపోర్ట్ చేస్తున్నారు ఆయన. సపోర్ట్. ఒక్క నిమిషం, ఒక మహిళ సార్, ఒక్క నిమిషం మీరు ఇది ఒక్కసారి చూడండి. ఎందుకు చూడలేదు? ఈ మధ్యలో ఇన్స్టాలో యూట్యూబ్ లో ఓహో వైరల్ అయిపోతుంది మేడం అని అనుకుంటారు కదా. నిజంగానే ఒక్కొక్కరిని దుమ్ము దులుపుతుంది. ఒక్కొక్క పాయింట్ మాట్లాడుతుంటే అవతల మనకి షెప్టర్ కట్టాలి, అంత మంచిగా గట్టిగా మాట్లాడుతుంది. అయినా ఇసంటోళ్ళు ఉండాలి, కొద్దిగా గట్టిగా మాట్లాడేటోళ్ళు ఓ 4 ఉన్నారంటే సమాజం కూడా కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఏమంటారు? ఇలాంటి మాటలకు ఎంత మంది సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా కామెంట్ చేయరు. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఇవన్నీ ప్రూఫ్లు చూపించండి, చూపించమను. ఒక్కడు చూపించండి. కొంతమంది కూడా వక్రీకరిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా భారతదేశంలో నువ్వు ఇంతసేపు మనోజ్ గారు ఇంతసేపు మాట్లాడిన వాడి నుంచి ఒక్క ఆన్సర్ నా బాధ అందుకని అడుగుతున్నాను. నువ్వు ఎంత చెప్పు దిగొచ్చింది సనాతన ధర్మానికి. మేము కూడా ఇంకా నేను ఒక్కదాన్ని కాదు, నా కామెంట్ సపోర్ట్ చేస్తున్నాం సనాతన ధర్మానికి. చెప్పుతో సనాతన ధర్మం గురించి మాట్లాడితే నాలుక చీలుస్తా. మేము అన్నదేంది అసలు? నువ్వు కాపాడుతున్నావా? అందరం కాపాడుతున్నాం. అందరూ అంటే మళ్ళీ ఒక్కడేస్తా, నువ్వు మళ్ళీ మాట్లాడతావు. సమాజానికి ఏమన్నా చూస్తున్నారా నువ్వు? సనాతన ధర్మం నువ్వు కాపాడుతున్నావా? అందరం కాపాడుతాం. మరి నన్ను గురించి మాట్లాడతావేంద్రా? ఎవరు? మీరు ఇప్పుడు వాయిస్ చెప్తున్నారు కదా. అరే నా వాయిస్ చెప్తే పీక నొక్కాలనుంది ఇప్పుడు నేను. అరిస్తే సరిపోయింది. సో ఇప్పుడు మీరేమంటారు? వాడు మెంటలోడు, వాడు అభిమాని కాదు, వాడు పెద్ద మెంటలోడు. వాడు ఏమన్నాడు, ఆమె చేసింది కరెక్ట్ అంటాడు, ఆమె చూపించే దాంట్లోకి నాకు 3 వస్తుంది అంటాడు. వాడు మంచోడు అంటాడా? చూడండి, ఒకేషన్ బట్టి వస్తాను. మనోజ్ గారు వాడు గుడి సెలబ్రిటీ, స్టారు, బిగిని, లేకపోతే స్విమ్మింగ్ పూల్, ఈ 5 పదాలు తప్ప వాడి నోట్ల నుంచి నువ్వు ఈ సాయంత్రం మొత్తం ఇలా కూర్చోబెట్టినా అంతకు ఎక్కువ చెప్పడు. అనవసరంగా ఇలాంటి చెత్త మొహాలను మీరు ఎంకరేజ్ చేయకండి.